పీఎంఎంవీవై ప్రధాన మంత్రి మాతృ వందన యోజన. తల్లులకు రూ. 5,000 ఎలా దరఖాస్తు చేసుకోవాలి? భారత ప్రభుత్వం మహిళలు మరియు పిల్లలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పీఎంఎంవీవై అటువంటి ప్రధాన చొరవ. ఈ పథకం గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు వారి మొదటి గర్భధారణ సమయంలో సురక్షితమైన మాతృత్వం, మెరుగైన పోషకాహారం మరియు మెరుగైన ఆరోగ్య ఫలితాలను ప్రోత్సహించడానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హత, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ మరియు డాక్యుమెంటేషన్తో సహా ఈ పథకం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అంటే ఏమిటి? పీఎంఎంవీవై అనేది భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేసే కేంద్ర ప్రాయోజిత ప్రసూతి ప్రయోజన పథకం. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 నిబంధనల ప్రకారం జనవరి 1, 2017న ప్రారంభించబడింది. ఈ పథకాన్ని గతంలో ఇందిరా గాంధీ మాతృత్వ సహయోగ యోజన అని పిలిచేవారు. గర్భధారణ సమయంలో మరియు తరువాత సరైన పోషకాహారం మరియు విశ్రాంతిని నిర్ధారించడానికి తక్కువ ఆదాయం మరియు వెనుకబడిన వర్గాల మహిళలకు నగదు ప్రోత్సాహకాలను అందించడం పీఎంఎంవీవై యొక్క ప్రాథమిక లక్ష్యం. పథకం యొక్క లక్ష్యం. పీఎంఎంవీవైకి ఈ క్రింది కీలక లక్ష్యాలు ఉన్నాయి. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు ప్రసవానికి ముందు మరియు తరువాత తగినంత విశ్రాంతి తీసుకోవడానికి పాక్షిక వేతన పరిహారం అందించండి. సంస్థాగత ప్రసవాలను మరియు సరైన ప్రసవ పూర్వ మరియు ప్రసవానంతర సంరక్షణను ప్రోత్సహించండి. తల్లులు మరియు శిశువులలో మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహార పద్ధతులను ప్రోత్సహించడం. మాతృ మరియు శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం. ఎవరు అర్హులు? పీఎంఎంవీవై కింద ప్రయోజనాలను పొందడానికి ఈ క్రింది అర్హత ప్రమాణాలను తీర్చాలి. లబ్ధిదారుడు గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీ అయి ఉండాలి. ఆమెకు 19 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఈ పథకం మొదటి ప్రత్యక్ష ప్రసవానికి మాత్రమే వర్తిస్తుంది. ఆ మహిళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు లేదా మరే ఇతర చట్టం కింద ప్రసూతి ప్రయోజనాలను పొందుతూ ఉండకూడదు. ఎంత సహాయం అందించబడుతుంది? ఈ పథకం 3 విడతలుగా మొత్తం 5,000 రూపాయలు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ క్రింది విధంగా: మొదటి వాయిదా 1,000 రూపాయలు, అంగన్వాడీ కేంద్రం ఏడబ్ల్యూసీ లేదా ఆరోగ్య కేంద్రంలో గర్భధారణను ముందస్తుగా నమోదు చేసుకున్న తర్వాత ఇవ్వబడుతుంది. రెండవ వాయిదా 2,000 రూపాయలు, గర్భం దాల్చిన 6 నెలల తర్వాత మరియు కనీసం ఒక ప్రసూతి పరీక్ష పూర్తయిన తర్వాత చెల్లించబడుతుంది. మూడవ వాయిదా 2,000 రూపాయలు, ప్రసవం తర్వాత మరియు బిడ్డకు మొదటి మోతాదు రోగనిరోధకత, బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి ఇచ్చిన తర్వాత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న వాటితో పాటు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రులలో ప్రసవించే తల్లులు జనని సురక్ష యోజన జేఎస్వై కింద 1,000 రూపాయలు పొందేందుకు అర్హులు. ఈ విధంగా అర్హత కలిగిన మహిళలు మొత్తం 6,000 రూపాయలు పొందవచ్చు. చెల్లింపు షరతులు మరియు పరిమితులు. ఈ ప్రయోజనం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, అంటే మొదటి బిడ్డకు. గర్భస్రావం లేదా నిర్జీవ జననం జరిగిన సందర్భంలో లబ్ధిదారుడు 1 లేదా 2 వాయిదాలు పొందినట్లయితే మిగిలిన మొత్తాన్ని తదుపరి అర్హత కలిగిన గర్భధారణ సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. లబ్ధిదారుడు 3 వాయిదాలను అందుకున్నట్లయితే భవిష్యత్తులో గర్భధారణ సమయంలో ఆమె మళ్లీ క్లెయిమ్ చేయలేరు. మూడవ విడత చెల్లింపు కోసం బిడ్డ బతికే ఉండాలి మరియు టీకాలు వేయించుకోవాలి. పీఎంఎంవీవైకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?